నమస్తే. 'విశ్వమణి బాబు' గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అఫర్మేషన్స్, చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. డబ్బు గురించి, అలాగే సంపద గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి, స్ట్రాంగ్‌గా బిలీవ్‌నెస్ గురించి ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చేయబోయే వీడియో ఏమిటి అంటే, అసలు ఆచరణ సాధ్యం కాని విషయాలు గనక ఒకవేళ మనం అనుకుంటే, అది అవుతుందా? కాదా? అనే డౌట్ కొంతమందికుంటుంది. అది ఎలా వివరిస్తారు ఏమిటి అనేది వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఒక విషయం ఇది నాతో అవుతుందా? కాదా? అవుతుందా? కాదా? అని అనుకుంటే ఎలా అవుతుందనేది మనం లాస్ట్ వీడియో యెస్. చేసాం ఆల్రెడీ. యెస్. ఇది కాదు, మనతో కాదు అని అనుకోని ఎవరన్నా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏదన్నా ఒకసారి ప్రయత్నించి చూడండి అనంటే, అప్పుడు మొదలు పెడుతూ ఉంటారు పనిని. అవును. సో, అలా అవ్వదు అనుకున్న పని గనక మనం గనక చేస్తూ ఉంటే అది అవుతుందా? అంటే మన మైండ్‌లో ఇది కాదు, కాదు అనుకుంటూ ఆ పని గనక చేస్తూ ఉంటాం. మంచిదండి. మంచి క్వెషనే. మీరేమనుకున్నారంటే, ఈ పని మన వల్ల కాదని ఫిక్స్ అయిపోయింది. హ్మ్. మీరు అనుకునేసినారు. ఏదైనా ఒక పని ఏదో ఒకటి అనుకున్నారు. అది మన వల్ల కాదులే. ఒక డ్రైవింగో, లేక ఇది ఒక కట్టడమో, లేక ఇది కొనడమో, లేక ఇది తినడమో ఏదో ఒకటి. హ్మ్. ఇది మన వల్ల కాదులే, ఇది మంది కాదులే అనుకునేసినారు మీరు. ఫిక్స్ అయిపోయింది. హ్మ్. తర్వాత దాని గురించి మన వల్ల కాదు, కాదు అనుకునుంటే ఎవరు నీ ఫ్రెండ్‌లకో, నీ పక్క వాళ్ళకి తెలిసినప్పుడు, లేదురా ఇది చెయ్యిరా అవుతుంది చెయ్యిరా అని వాళ్ళన్నారు. హ్మ్. కానీ నువ్వు అనుకున్నదేంది? కాదు. నా వల్ల కాదని ఫిక్స్ అయిపోయినావు మైండ్‌లో. హ్మ్. వాళ్ళెవరో చెప్పిన తర్వాత మళ్ళీ దిగినావు దాంట్లో. హ్మ్. కానీ నీ మైండ్ చెప్తానే ఉంది ఇంకా. ఇది నా వల్ల కాని పని వీళ్ళేదో చెప్పినారే. హ్మ్. ఇది నా వల్ల కాని పని వీళ్ళేదో చెప్పినారే. అక్కడ హ్మ్. ట్రైనింగ్ బాగా అయిపోయింది. హ్మ్. నిన్ను మాత్రం అసలు ఆ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు నువ్వు చేయలేవు. హ్మ్. నిన్ను శుద్ధంగా శూన్యమే చేస్తది. నీ వల్ల కాదది. హ్మ్. ఎందుకు కాదంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుందని లా ఆఫ్ అట్రాక్షన్ జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. పదే పదే బలంగా అనుకున్నప్పుడే అది జరుగుతుంది. నువ్వు హ్మ్. కాదు ఈ పని నా వల్ల కాదు అనుకున్న తర్వాత వాడెవరో చెప్పిన దాన్ని ఎందుకంటావు? హ్మ్. పక్క వాళ్ళ గురించి పట్టించుకోకు. పక్క వాళ్ళని ఆలోచించుకొని ఎన్నో వీడియోలో చెప్పాను. హ్మ్. పక్క వాళ్ళ గురించి ఎందుకు దాన్ని ఆలోచించేది? అది హ్మ్. ఎందుకు అవసరం నీకు? అది హ్మ్. అవసరమేనా? వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు అప్పుడు చెప్పావు ఇది నా వల్ల కాదనుకున్నాను. నువ్వు చెప్పినా చేయను హ్మ్. అన్నావంటే అది సైడ్‌కి వెళ్ళిపోతది. అంతటితో నువ్వు వేరే దాంట్లోకెళ్ళొచ్చు. హ్మ్. నువ్వు కాని దాన్ని కూడా వాడెవరు చెప్పినాడని అడుగుపెట్టి చేయడం వల్ల ఏమవుతుంది నీ వల్ల? హ్మ్. ఏమి కాదండి. చూడండి ఒక విజయవాడ ఫీడ్‌బ్యాక్‌లో మీరు అనుకున్నది ఉంది దానికి. హ్మ్. ఒకతను గవర్నమెంట్ ఎంప్లాయర్. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయర్ అండి 70,000 ఆయన సాలరీ. హ్మ్. ఆయన మామూలుగా ఉద్యోగం లేచినామా, హ్యాపీగా బయలుదేరినామా, ఉద్యోగం పోయినామా, వచ్చినామా, పోయినామా అని వస్తున్నాడు. హ్మ్. ఆయన హ్యాపీగానే పోతున్నాడంట. హ్మ్. హ్మ్. ఆయన ఉద్యోగం చాలులే మనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. 70,000 దాకా సాలరీ లేచినామా, హ్యాపీగా రెడీ అయినామా, ఆఫీస్‌కెళ్ళినామా, చేసుకొని ఇంటికి వస్తామని. వాళ్ళెవరో ఫ్రెండ్‌షిప్‌లు చెప్పినారంట. ఒరేయ్! మనం ఈ బిజినెస్ చేయాలిరా నేను ఇలా అనుకుంటున్నానంటే ఈయనకి పార్ట్నర్ అంటే ఇష్టం లేదంట. హ్మ్. ఎవరికీ? హ్మ్. ఇతని ఎంప్లాయర్‌కి. రైట్. పార్ట్నర్ చేయడం అనేది ఇష్టం లేదు. హ్మ్. కానీ వాళ్ళు అంటున్నారంటే మనం చేద్దామంటే నాకు లేదు లేదని చెప్పేసినాడు. హ్మ్. కానీ వాళ్ళ థాట్స్ రిలీజ్ చేసినారు చూడు ఈ మైండ్‌లో కూర్చున్నది ఒక ఈయనకి. హ్మ్. హ్మ్. ఈయన మనకి ఇంతవరకే ఆలోచన పెట్టున్నాడు. మన వల్ల ఇంకేం వద్దులే మనకి ఇది చాలు అనుకోని. హ్మ్. వాళ్ళేదో చెప్పినారనేసి వాళ్ళ పార్ట్నర్ కాకుండా వాళ్ళు తంతెనక చేసుకున్నారు. ఈయన ఒక దాంట్లో దిగినాడు. మనకి హ్మ్. వద్దు అనుకున్న ఉన్నవాడు దాంట్లో దిగేసినాడు. హ్మ్. దిగిన తర్వాత ఇప్పుడు చూసిన ఆఫీస్‌కి లీవ్‌లు పెట్టాల్సి వచ్చింది. హ్మ్. ఈ 70,000లో మళ్ళీ తగ్గిపోయింది సాలరీ. హ్మ్. అంటే లీవ్‌లు కట్ అవుతుంలా. ఒక బిజినెస్ పెట్టినాడంట చిన్నదొకటి. పెట్టడం వల్ల ఈయన దీన్ని చూడలేకపోయినా, దాన్ని చూడలేకపోయినా ఇటుకి పోయింది. గోయిందా పోయింది. ఓకే. దానివల్ల కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు. హ్మ్. వాళ్ళెవరో చెప్పినారనేసి చేయకూడదండి. అందుకే హ్మ్. చూడండి ఫీడ్‌బ్యాక్‌లు నువ్వు అడిగే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉందండి. రైట్. విజయవాడ ఫీడ్‌బ్యాక్‌లో ఉందండి దీని ఆన్సరు. హ్మ్. నా క్లాసులు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగుళూరులో ఉన్నాయి గదా! ఆ హ్మ్. ఫీడ్‌బ్యాక్‌లో చూడండి. ప్రతి చోట్ల ఉన్నాయి. మీరు అడిగిన దానికి ఒరిజినల్ విజయవాడలో ఉంది. హ్మ్. ఎవరో చెప్పినారని మాత్రం చేయకండి. మీ హ్మ్. మైండ్‌కి తెలియజేస్తుంది. ఇది హ్మ్. చెయ్యి, చెయ్యి అంటే చెయ్యి. వద్దు వద్దంటే నిలిపేయి. హ్మ్. తిను అంటే తినేయి. హ్మ్. వద్దు వద్దంటే తినకు. పో హ్మ్. పో అంటే పో. హ్మ్. వద్దు వద్దని ఇన్నర్ మైండ్ పలుకుతుందండి. ఓకే. మనం ఇప్పుడు మీరు కూడా అనుకోనుంటారు ఎగ్జాంపుల్‌కి ఎప్పుడైనా. హ్మ్. ఫంక్షన్ ఉంది పదమ్మా వద్దనుకుంటే వద్దులే అనిపిస్తది ఫస్టు. ఓకే. ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే వద్దులే ఎందుకులే అనేసి ఒక రిస్క్ ఎందుకులే అనేసి హ్మ్. అయిపోయినావు. హ్మ్. మళ్ళీ ఉండి ఎవరెవరో ఫోన్‌లు వచ్చినా అటు వచ్చినా మేము కూడా పోతున్నాం నువ్వు కూడా రా అనేసి నువ్వు వెళ్ళిపోతావు. హ్మ్. నువ్వు ఏదో సరే వాళ్ళు చెప్పినారు సరే పోదాంలే అనుకోని వెళ్ళిపోయినావు. కానీ ముందు ఏమనుకున్నావు? వద్దులే వద్దన్నా. అనుకున్నావు. హ్మ్. అక్కడ పోయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. హ్మ్. అక్కడ ఏదో ఒక చిన్న అవమానానికి గురి అయినట్టు ఒకటి జరుగుతుంది అక్కడ. హ్మ్. నేను వద్దనుకుని ఆగిపోయినానే. ఎందుకొచ్చానా నేను అనిపిస్తుంది. వద్దనుకున్నానే అది ఏంది నా తలరాత వీళ్ళు చెప్పినారని వచ్చినాను ఇక్కడికి. హ్మ్. మీ జీవితాల్లో ప్రతి మానవుడి జీవితాల్లో కొందరి జీవితాలు అద్భుతంగా జరుగుంటుంది ఇలాంటివి. హ్మ్. అంటే ఇలాంటిది ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలాంటివి బోలెడు జరిగుంటాయి. హ్మ్. వద్దు అనుకోని మళ్ళీ పోతే మాత్రం అక్కడ నీకు వద్దంటే అక్కడ అగౌరవం జరుగుతుంది. అంటే ఏదో అవమానం జరుగుతుంది. హ్మ్. అక్కడ ఏదో ఆప్త జరుగుతుంది. లేకపోతే ఏదో జరుగుతుంది అని అర్థం. ఓకే. ఆడికి పోకు అని అర్థం. హ్మ్. ఫస్ట్‌లోనే తెలియజేసేసింది వద్దని. హ్మ్. ఇంక ఆగిపో. ఎందరు ఏం చెప్పినా గాని
లేదు నాకు ఇంపార్టెంట్ పని ఇంకా ముఖ్యమైనది ఉంది, ఓకే. నేను రాలేను అంతే. అక్కడికి ఆగిపోయినా అంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటావు, ఓకే. ఆనందంగా ఉంటావు. ఉమ్, నువ్వు వద్దన్న తర్వాత ఎవరు మాటలేని పోయినావంటే ఇలాంటివి జరుగుతుంది. ఉమ్, ఆల్రెడీ జరిగి ఉంటుంది, మీరు కూడా వెనక్కి ఒక్కసారి చూసినారంటే కొన్ని విషయాల్లో జరుగుతుంది, ఉమ్, జరిగి ఉంటుంది. మీకు ప్రతి మానవుడికి గుర్తు చేస్తుంది. ఉమ్, అలా చేయకండి, ఎవరు చెప్పినా వినకండి. ఓకే. మీ మైండ్ ఏం చెప్తుంది దాన్ని తెలియజేయండి. ఉమ్, వద్దు లేదు కాదు అనేది మర్చిపోండి. ఉమ్, ఏదో ఇంకా పాజిటివ్గా అనుకోవాలంటే ఎలా అంటే, నా వల్ల కాదు కాదు అనుకోవడం కన్నా నా వల్ల అవుతుంది అవుతుంది అనుకో. అవ్వని పని కూడా చేపిస్తుంది. రైట్. కాదనుకుని కొన్నాళ్ళు అనుకున్నావు, ఇప్పుడు ఎక్కువ సార్లు అవుతుంది అని అనుకో. ఉమ్, ఇప్పుడు కాదు కాదని కొన్నాళ్ళ వరకు అన్నావు, ఉమ్, ఇప్పుడు ఎక్కువ సార్లు ఏం చేయాలంటే అవుతుంది, నా వల్ల ఎలాగైనా చేయగలను, నేను ఎలాగైనా చేయగలను, నా వల్ల దీన్ని సాధించేదాకానే వదలను. ట్రైనింగ్ కావాలంటే నీతో నువ్వు మాట్లాడుకో, మిర్రర్ దగ్గర నిలబడి అదలో నిలబడు. నీకు మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు పోతా ఉంటే కూడా ఎవరు అయింది వీడి మాట్లాడుకుంటూ పోతున్నాడే పిచ్చోడు ఏమని అనుకుంటారని కొంతమంది భయపడతారు. అవును. పిచ్చోడు నువ్వు కాదు, వాళ్ళే పిచ్చోళ్ళు, అది వాళ్ళకి తెలియదు. అది ఉమ్, సరే అయ్యంతా వద్దు అనుకుంటే నీ ఇంట్లోకి వచ్చేయి, రూమ్లోకి వచ్చేయి, తలుపేసుకో, మిర్రర్లో నిలబడు. ఉమ్, నా వల్ల అవుతుంది, దాన్ని సాధించేదాకా వదిలే ప్రసక్తి లేదు, చేస్తా దాన్ని, నా వల్ల అవుతుంది, అది అవుతుంది అని ట్రైనింగ్ ఇచ్చుడు. ఇప్పుడు అవ్వదాన్ని కొన్నాళ్ళు ఇచ్చినావు, అవుతుంది అని ఎక్కువ రోజులు ఇచ్చినావు, ఇప్పుడు చేసేస్తావు. రైట్. ఇప్పుడు ఈజీగా చేస్తామండి దాన్ని, ఓకే. చాలా సులభం. ఉమ్, మన సబ్జెక్ట్లో కష్టం అనేది మర్చిపోండి, ఉమ్, ఎక్కడ కష్టం లేదు. సులభం 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 అనే మార్గాలను పట్టించండి, సులభ మార్గాల్లో దొరుకుతుంది అవకాశాలు. మన మైండే చూపిస్తుందండి. ఏదైనా మన మైండ్ ద్వారానే పుట్టుకొస్తుంది ఆలోచనలు, ఏదైనా సరే, ఉమ్, అది ఏదైనా సరే మన మైండ్ ద్వారానే ఆలోచనలు వస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాదు లేదు అవ్వదు వద్దు ఇష్టం లేదు, దీన్ని పక్కన పెట్టి ఓకే. ఓన్లీ ఎస్ పట్టుకో. ఉమ్, దేనికైనా ఎస్సే. ఏరా ఎక్కడికి రబ్బోయినావు? నేను హైదరాబాద్కి పోయినాను రా, ఎస్రా, ఉమ్, సింపుల్. ఏమన్నావు లాస్ట్లో? yes. అక్కడ అంటే ఎస్ అంటే ఏంది? అవును అని అర్థం. నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఉమ్, ఏమరా నిన్న ఏమరా తిన్నావు? నేను బిర్యానీ తిన్నాను రా, ఎస్రా. ఉమ్, ఎస్ అవును. ఉమ్, అవును అవును తప్ప అక్కడ నో లేదు. ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. ఒకడు పనికి వచ్చేవాడు, ఒకడు పనికి రానివాడు. బాగా వినాలి. ఉమ్, ఒకడు పనికి వచ్చేవాడు, ఒకడు పనికి రానివాడు, ఇద్దరు వచ్చినారు. ఓ ఎవరే ఇద్దరు పోతున్నారు, ఒకడు పనికి వచ్చాడు, ఒకడు పనికి రాను రారట్ట అన్నారు, ఇద్దరు వచ్చేసినారు. నువ్వు అనుకున్నావు వీడైతే మనకి సరిపడతాడు, వీడితే పనులు చెప్దామని ఒక్కడికే పనులు చెప్తున్నావు. ఉమ్, ఒకడికే, ఎవరికి ఒకడికే చెప్తున్నావు, వాడు చేస్తూనే ఉన్నాడు, ఇంకొకడు కూడా నిలుచుకొని ఉన్నాడు. ఏం ఇద్దరు రండి అన్నాడు, చూసినాము అతనికే చెప్తున్నాడు. మనకి ఏం అసలు మనకి ఇక్కడ విలువే లేదా? మనం ఏం చెప్పడా? మనకి పనే లేదా? మనం ఎందుకు ఇక్కడ? ఇంకా మనం ఎందుకు ఇక్కడ? ఉమ్, మెల్లిగా వాడు జారుకునేస్తాడు. వీడికే కదా పని చెప్తున్నావా? ఉమ్, ఈ జారుకున్నవాడే నెగిటివ్. నారుకున్నవాడు వాడితే నీకు పని లేదని తెలుసుకునేసినావు. ఉమ్, అంటే లేదు కాదు అవ్వదు వద్దు అన్నావు కదా, నా వల్ల అవ్వదు అన్నవే అవ్వదు అనేవాడు వీడు. ఓకే. ఇప్పుడు వీడు వచ్చినది ఎవరు పని చేస్తున్నాడు, అవుతుంది అన్నవాడు ఉమ్, ఎస్ అనేవాడు. ఉమ్, అందుకే ఈ నోను మర్చిపోవాలంటే కాదు లేదు అనేది మర్చిపో, అవ్వదు వద్దు అనేది మర్చిపో. రైట్. అది మర్చిపోవాలంటే వీడికి పని చెప్పొద్దు, వాడిని వదిలేయి, వాడిని కంట్లో కూడా చూడకో, వాడే జారుకుంటాడు. ఎస్ అని వాడిని పట్టుకో. ఓకే. నా వల్ల అవుతుంది అంటున్నాడు వీడ పట్టుకో, అన్ని నీ వల్ల అయిపోతుంది, ఓకే. హ్యాపీగా అవుతుందండి. సో ఇలా పని అవ్వాలి వెంటనే అంటే అఫర్మేషన్ చెప్పండి. నేను ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించి నా మైండ్ పాజిటివ్గా చేసుకొని నేను అనుకున్న పనులంతా ప్రతిరోజు చాలా సులభంగా చేసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారి, థ్యాంక్ యూ మనీ. రైట్. సో అదండి విషయం. మనం అనుకున్నదే తడవుగా ప్రతి పని జరగాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ చేసుకోవాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఒకసారి పాటించి చూడండి, మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు పాటిస్తున్నారా లేదా, పాటించిన తర్వాత మీరు పొందిన అనుభూతి ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.